ధ్యానం అంటున్నాం. యు ఆర్ అలోన్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. నీకు నువ్వే ఉన్నావు, వేరెవరు లేరు. నీకు నువ్వే ఉన్నావు, వేరెవరు లేరు. అది రియల్ తపశ్చర్య. నాకు వారు సహకారం ఉన్నారు, వీరు సహకారం ఉన్నారు, వారు ఉన్నారు, వీరు ఉన్నారు, ఏది లేదు. నీ సొంతం నీవే. నీ ఆత్మే నీ సొంతము. నువ్వు రియల్గా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నావు అని అంటే రియల్ తపశ్చర్య ఏంటయా అంటే ఇది అర్థం చేసుకోవాలి. నీకు నువ్వే వాస్తవము, పక్కవారు వాస్తవం కాదు, ఇలా ద్వంద్వాల పోవద్దు. ధ్యానం లోపలికి వెళ్తున్నావు నువ్వు. నీవుతో నువ్వే ఉన్నావు. యు ఆర్ అలోన్. ఏకత, ఏకాంతంగా ఉన్నావు, నీతో నీవు ఉన్నావు. ఇది కీ పాయింట్. యు ఆర్ అలోన్. ఇది ఫ్యాక్ట్. దీన్ని అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహన చేసుకున్నదే వాస్తవమైన తపశ్చర్య, వాస్తవమైన ఆధ్యాత్మిక సాధన. తపశ్చర్య అనగానే ఎండలో నుంచోవాలి, సాధన చేయాలి. మనిషి తప్ప అన్ని జంతువులు ఎండలోనే ఉన్నాయి. అన్ని జంతువులు, అన్ని పక్షులు అన్ని ఎండలోనే ఉంటాయి. వాటికి ఏమైనా మోక్షం వచ్చిందా? ఆధ్యాత్మిక సాధన అంటే ఉపవాసం చేయడం కాదు, ఆహారాన్ని వదిలేయడం కాదు. ఈ ప్రపంచంలో అర్ధభాగం ఆహారం లేక చచ్చిపోతున్నారు. వారందరికీ మోక్షం వచ్చేసిందా? ఇది కీ పాయింట్. నీకు ఉపవాసం చేయటం వల్ల నీకు మోక్షం రాదు, మోక్ష మార్గమే కాదు. దానివల్ల నీకు ఏమి ఉపయోగం లేదు. నీ శరీరాన్ని బాధ పెట్టడం తప్ప మరొకటి లేదు. నిన్ను నువ్వు హింస పెట్టుకోవడం, నిన్ను నువ్వు నశింపజేసుకోవడం అనేది పాపం. స్టూపిడ్ పీపుల్ ఇలాంటి పాపాలను చేస్తారు. అజ్ఞానులు, జ్ఞానం లేని వారు. కొంచెం అవేర్నెస్ ఉంటే అలాంటి పనులు చేయరు. అవేర్నెస్ ఉండాలి. ఇతరులని బలవంతం పెట్టడం, ఇతరులని బలవంతంగా ఆహారం పెట్టకుండా ఉండడం తప్పు. అయితే నువ్వు ఆహారం లేకుండా చంపుకోవడం తప్పు, రైటా? ఇతరులకి ఆహారం పెట్టకుండా, అన్నం పెట్టకుండా ఉండడం తప్పు. అది తప్పు అయినప్పుడు నీకు నువ్వు అన్నం ఎందుకు పెట్టుకోవట్లేదు? నువ్వెందుకు తినడం లేదు? అది తప్పు. అది తప్పైనప్పుడు ఇది తప్పే కదా. ఇతరులని హింస పెడితే, ఇతరుల్ని బాధ పెడితే అది హింస. మరి నిన్ను నువ్వు హింస పెట్టుకుంటే అది అహింస అవుతుందా? చూడండి, ఆధ్యాత్మిక జ్ఞానంలో లోతైన జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ సూత్రాల్లో. హింస హింసే. నువ్వు పక్కోడిని హింసించడానికి, నిన్ను హింసించడానికి ఏంటయా తేడా అంటే, పక్కోడిని హింస పెట్టాలి, వాడిని బాధ పెట్టాలంటే ధైర్యం కావాలి. ఒకటి, దానివల్ల సమస్యలు వస్తాయి. పక్వాడిని ధైర్యం కావాలి, వాడు బాధపడి మళ్ళీ నీ మీద పగ తీర్చుకునే అవకాశం ఉంది. అదొక రిస్క్. అదే నిన్ను నువ్వు హింస పెట్టుకుంటే నీ మీద నువ్వు పగ తీర్చుకుంటావా? అరే నాకు నేను అన్నం పెట్టుకోలేదు, నేను అన్నం తినలేదు అని నీ మీద నువ్వు పగ తీర్చుకుంటావా? నీకు నువ్వే బలహీనంగా నిన్ను నువ్వే టార్చర్ పెట్టుకుంటున్నావు, బలహీనపరుచుకుంటున్నావు. మై డియర్ ఫ్రెండ్స్, మగవాడు భార్యను కొట్టాడు, మొగుడు భార్యను కొట్టాడు, ఎవరు అప్సెట్ అవుతాడు? ఆ మూడు అప్సెట్ అవుతాడా? ఆమె అప్సెట్ అవుతుంది, తనులు తిన్న ఆమె. ఈ విధంగా
ఎవరైతే తపశ్చర్యతో ఉన్నవారో వారి శరీరాన్ని బాధ పెట్టుకోవడమే భార్యని బాధ పెట్టినట్టు. అర్థమైందా? ఎవరైతే మేము తపస్సు చేస్తున్నామని చెప్పి ఆకలి ఆకలి దప్పికలు లేకుండా అన్నం నీళ్ళు లేకుండా ఉపవాసాలు చేసే ఆ మాంసే భార్య అన్నట్టు. భార్య ఒకటి చౌకగా దొరికింది తనడానికి కొట్టడానికి. అలాగే ఈ శరీరం చౌకగా దొరికింది బాగా దానికి తిండి తిప్పలు లేకుండా పెట్టడానికి. కాబట్టి నిస్సహాయులు వారికి వారే హింస పెట్టుకుంటున్నారు. ఏం చేయగలుగుతారు? పవర్ ఉన్నవాడు బాధ పెడుతున్నాడు. అంచేత పవర్ లేనివాడు ఎప్పుడు బాధలు పడుతూనే ఉంటాడు, ఈ ప్రమాదాల బారిన పడుతూ ఉంటాడు. ఇతరుడు దౌర్జన్యం చేస్తూ ఉంటారు. అలాగా ఉపవాసం పేరుతో నీ మీద నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, నీ శరీరం మీద దౌర్జన్యం చేస్తున్నావు. ఎవరు బలహీనంగా ఉన్నారు? అలా బలహీనపడటం వల్ల ఏమవుతుంది? నీ స్వయాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, వినాశనం వైపు తీసుకెళ్తున్నావు. నువ్వు సెల్ఫ్ డిస్ట్రాక్షన్ చేసినా, ఇతరులు చేసినా అదేం ఆధ్యాత్మికత ఏం కాదు. ఆధ్యాత్మిక వ్యక్తి ఎవరిని బాధ పెట్టడు, ఎవరిని నాశనం కోరడు. అది ఇతరులనైనా కానీ తన్ను తాను కానీ ఇతరులను కానీ. కాబట్టి తపశ్చర్య పేరుతో ఉపవాసం చేయడం, హింస పెట్టుకోవడం అనేది ఆధ్యాత్మిక మార్గం కాదు. తపశ్చర్య స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎలా అవుతుంది? ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోవడం, సత్యాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోవడమే తపశ్చర్య. అంతకంటే ట్రూత్ ఏంటి? నువ్వే ఉన్నావు, అది ట్రూత్. యువర్ అలోన్. నీ లోపలికి నువ్వు పోతున్నావు. తపస్సు అంటే ఏంటి? కళ్ళు మూసుకుని నీ లోపలికి నువ్వు ఒక్కడే ఉన్నావు. అక్కడ నీ ఫ్రెండ్ లేడు, నీ స్నేహితుడు లేడు, నీ సహచరుడు లేడు, నీ లోపల నీకు ఎవడు లేడు. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావు, ఏకాంతిగా ఉన్నావు, ఏకాకిగా ఉన్నావు. నువ్వు కోరుకున్నా అది సాధ్యం కాదు. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఆ కళలు వస్తున్నాయి, అయినా కానీ యు ఆర్ అలోన్. ఆ కళలో చాలా మంది ఉండొచ్చు, నీ చుట్టూ ప్రపంచంలో చాలా మంది లేరా ఏమిటి? కానీ నీకు నువ్వే ఉన్నావు. నువ్వు అనేక జన్మల నుంచి ఇల్లు కట్టుకుంటూ వస్తున్నావు. అనేక జన్మలు ఎత్తావు. ఈనాటి జన్మ ఇది. అనేక జన్మలెత్తావు, అనేక జన్మలెత్తావు. ఫ్యామిలీ అన్నావు, ఇల్లు కట్టుకున్నావు, మరి అన్నీ పోగొట్టుకున్నావుగా, అన్నీ వదిలేసి వచ్చావుగా. కానీ నీకు నువ్వే ఉన్నావు. భౌతికంగా చూసినా అంతే, ఆధ్యాత్మికంగా చూసినా అంతే. యు రిమైన్ అలోన్. మై డియర్ ఫ్రెండ్స్, నీ ఏకాంతం ఎప్పుడు భంగం కాదు, గుర్తుపెట్టుకో. నీతో నువ్వు ఉండడం ఎప్పుడు భంగం కాదు. దాని మీద ఏ ప్రభావం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకున్నవాడే తపశ్చర్య చేసినవాడు, తను తాను తెలుసుకున్నవాడు. నీకు నువ్వే సొంతము, వేరెవడు సొంతం కాదు. నాది మాది ఏది నీది కాదు, నీకు నువ్వే సొంతము. ఇది సంకేతం, ఇది సూత్ర. ఆత్మే స్వయము, నీ ఆత్మే నీ సొంతము, నీ కాన్షియస్నెస్సే నీ ఉనికి. నీకు నువ్వే సొంతము, ఇంకా వేరేదేదీ లేదు. అది ఎక్కడున్న పాయింట్. సో ఈ ఉనికి ఏదైతే ఉందో ఇదే చైతన్యం. ఏ వేదాలలోనూ లేకపోతే అదండి గ్రంథాలలోనూ, మరొక దాంట్లోనూ, ఉపన్యాసాలలోనూ, సిద్ధాంతాల్లోనూ ఎక్కడ ఈ ఆత్మ వ్యవహారం కాదు, దానిలో ఉన్నది నమ్మడం కాదు.
లేకపోతే థియరీ ఆఫ్ గ్రావిటేషన్. థియరీ ఆఫ్ గ్రావిటేషన్ నమ్మకం ఏముంది? గురుత్వాకర్షణ శక్తి. అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి కూడా లొంగదు ఈ సోల్. ఇదే మ్యాటర్ థియరీగా, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, అనుభవం, ఆత్మానుభవం. ఏమిటయా ఆ ఆత్మానుభవం? నువ్వు ఎంతగా నీ చైతన్యంలో ఉంటావో, ఎంతగా ఎవేరుగా ఉంటావో, ఎంతగా నీతో నువ్వు ఉంటావో, అది ఆధ్యాత్మిక అనుభవం. నువ్వు ఎంత కాన్షియస్గా ఉంటావో, ఎంత అవేర్గా ఉంటావో, ఎంత స్పృహతో ఉంటావో నీతో నువ్వు. అహమాత్మాస్మి, అది ఒకటే సత్యము, ఇంకా వేరేది లేదు. ఈ నేను నేను అనబడి ఆ చైతన్యమే ఆత్మ, అదే నీ సొంతము. అది నువ్వు ఎంతగా నువ్వు ఫెయిల్ అయిపోయినా, ఫెయిల్ టు నో యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఆల్మోస్ట్ అన్కాన్షియస్. ఎందుకని ఫెయిల్ అయ్యావు? నీ పట్ల నీకు స్పృహ లేదు, అందుకే ఫెయిల్ అయ్యావు. అనేక జన్మలు ఎదుగుతూ వస్తున్నావు, అనేక జన్మల ప్రయాణం చేస్తూనే వస్తున్నావు. అందుకే విచిత్రమైనటువంటి విశేషాలు చెప్తూ ఉంటారు మాస్టర్స్. ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎందరికీ కొడుకుగాడో ఈ జీవుడని. ఎంత విచిత్రం చెప్పండి. ఎన్ని విషయాలు మన లోపల నిగూఢంగా అలా ఉండిపోయినాయి. ఎవరెవరి వాడో అంటే, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి నేమోనో ఈ జీవుడు, ఎవరికి కొడుకుగాడో ఈ జీవుడు, వెనకటికి ఎందరికి తోబుట్టాడో జీవుడు, అందరినీ భ్రమించాడు ఈ జీవుడు, దుఃఖం ఎందరికి కల్పింపజేశాడో ఈ జీవుడు, ఎక్కడెక్కడ తిరిగాడే ఈ జీవుడు, ఎక్కడ తన జన్మమి ఈ జీవుడు, ఎక్కడ చుట్టము ఎవడు, ఈ జీవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఈ జీవుడు, ఎన్నడూ చేటు లేని జీవుడు, ఎక్కడ చేటు పొందలే, వెనక ఎన్ని తనువులు మోసాడు ఈ జీవుడు, ఎన్నకాల తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ వెంకటేశు మాయలో తగిలి ఎన్ని పదవులు పొందాడు ఈ జీవుడు అంటే అన్నమాచార్య కీర్తన ఇది. ఎనీహో అది వచ్చిన వారు పాడుకుంటే చాలా బాగుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది సత్యం. ఏంటి అంటే కాన్షియస్, నీకు నువ్వే సత్యం, ఇంకెవరూ లేదు. అదే తపశ్చర్య. అది ఈ యొక్క ఆత్మ, నీ స్వయాన్ని నువ్వు తెలుసుకోవటం. ఇది తెలుసుకుంటే, నీ స్వయాన్ని తెలుసుకుంటే చాలు, ఇంకా అక్కడికి పోనక్కర్లేదు, ఏది అవసరం లేదు. ఇంకేదో టెక్నిక్, ఏదో అవేకనింగ్ ఏంటి, నా అవేకనింగ్ టెక్నిక్ ఏంటన్నా, అది కూడా ఏది లేదు. మొత్తం సర్వము అందులోనే ఉంది. అయితే నాకు మెదడు కావాలండి, నాకు పద్ధతి కావాలండి, నేను మోర్ అవేర్గా ఉండాలి అని అంటాడు. ఉదాహరణకి నువ్వు పెద్ద బూడిద రాసి ఉంది, ఆ బూడిద రాసిన తొవ్వే కొద్ది ఏమవుతుంది? ఇంకా తవ్వుతూనే ఉన్నావు. ఎంత బూడిద ఎత్తుకుపోయినా ఇంకా బూడిద పడుతూనే ఉంటుంది. ఇంకా బూడిద ఎంత వేసినా ఇంకా బూడిద ఇంకా మెరుస్తూనే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బూడిద ఎత్తివేయి, నీ లోపల ఉన్న స్వయం అజ్ఞానాన్ని తీసివేయి, నీ స్వస్వరూపాన్ని తెలుసుకో. అయితే నువ్వు ఎరుకుతో ఉంటేనే, నీ లోపలికి పోతే, నీతో నువ్వు ఉంటేనే ఆ సత్యం అవగాహన అవుతుంది. మోర్ కాన్షియస్ యు ఆర్, మోర్ సెంటర్డ్ యు బికమ్. అది నీ లోపల ఉన్న వెలుగును చూడు. ఆ వెలుగును చూడటమే ఈ అద్భుతమైన సత్యం. ఈ అద్భుతమైన సత్యంలో మనం జీవించడం కోసమే ఈ సూత్రాలు మనం చెప్పుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కీప్ అవేర్. ఈ అవేర్నెస్లో ఉండాలి మనం. మన జీవితం అవేర్గా ఉండాలి, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.
ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఇక్కడికిక్కడే తిరుగుతున్నావు. నీ లోపలనే నీ స్వయమే నీవై ఉన్నావు, నీ స్వయమే ఆ శివమై ఉన్నాడు, ఆ శివుడే నీ లోపల ఉన్నాడు, శివుడు తప్ప అన్యం లేదు, ఉన్నదంతా శివమయమే. ఆ యొక్క అపురూపమైనటువంటి జ్ఞానాన్ని స్వయం ఆత్మ శివ, నీ స్వయం అదే సొంతం. స్వయం అంటే సొంతం, ఆత్మ, ఆత్మే ఆ శివము, స్వయం ఆత్మ శివ. ఈ అపురూపమైనటువంటి జ్ఞానంలో ప్రాక్టికల్గా మన లోపలికి మనం వెళ్ళి ఆ యొక్క సత్యంలో ప్రవేశించాలి. సత్యంలో ప్రవేశించేది ఒకటి. పూర్వం ఒకటి చెప్తూ ఉండేవా, ఈ శరీరం ఒక ఎద్దు. ఎద్దు ఎవరికి వాహనం? ఆ శివుడికి వాహనము. ఆ శివుడిని నేరుగా పట్టుకోలేవు. ఎలా పట్టుకుంటావు? ఆ ఎద్దుకు ముక్కుతాడు ఉంది, ఆ ఇడాపింగళ నాడులు అనేటువంటి ఆ తాళ్ళు ఉన్నాయి. ఈ ఎద్దును నడిపిస్తున్నాడు ఆ శివుడు. నీలోన శివుడు, నాలోన శివుడు. ఆ తాళ్ళు పట్టుకో, తాళ్ళ వెంట వెళ్ళు అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల వెంట వెళ్ళు, లోపలికి వెళ్ళు, ఉచ్ఛ్వాస వెంట వెళ్ళు, పట్టుకో, లోపల వెళ్ళి పట్టుకో. ఈ కొసలో నువ్వు పట్టుకోవచ్చు, ఆ కొసగెళ్ళు సరిపోయింది. ఆ కొసలో నువ్వు పట్టుకుంటే ఆ శివుడు దొరికాడు. ఏమైంది? నీకు నువ్వు దొరికావు. లోపలికి వెళ్తే నీ స్వయం దొరికింది. నీ స్వయమే ఆత్మ, స్వయం ఆత్మ శివ. అది అందుకోసమే సింబాలిక్గా ధ్యానంలో ఇంత గొప్పగా ఈ యొక్క విశేషాన్ని ఎందరో మహానుభావులు అని పితామహ పత్రిజీ మనకు చెప్పినటువంటి తులసీదళం అనే పుస్తకంలో మొట్టమొదటి ఎందరో మహానుభావులు శివుడే మహానుభావుడు ఆ ధ్యానంలో. అందుకోసం ఆ శివ సూత్రాలు, శివుడు చెప్పినటువంటి సూత్రాలని మనం ఆకళింపు చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి నాయనా. అది ఎక్కడున్న కీ పాయింట్. ఆ అవగాహన కోసమే మనం ఉన్నాము. ఆ అవగాహన కోసం, తెలుసుకోవడం కోసమే మనం ఈ అద్భుత సత్యాలను మనం గ్రహిస్తున్నాము. మోర్ కాన్షియస్ యు ఆర్, మోర్ సెంటర్డ్ యు బికమ్. ఎంత కాన్షియస్గా ఉన్నావో, ఎంత ఎరుకుతా ఉన్నావో నీ కేంద్రంలో నువ్వు ఉంటావు. అప్పుడు నీ కేంద్రంలో నువ్వు ఉంటే ఆ శివుడు దొరికిపోయాడు, ఆ సుప్రీం కాన్షియస్ దొరికిపోయాడు, ఆ దేవుడు దొరికిపోయాడు నీకు. అయితే దేవుడు దొరికిపోయాడు, ఆయన వేరు నువ్వు వేరు కాదు అనే సంగతి అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో స్వయం ఆత్మ బ్రహ్మ, స్వయం ఆత్మ శివ, అది అక్కడ ఉన్న పాయింట్. కానీ వాస్తవం ఎలా ఉంది? ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంది? నువ్వు అన్కాన్షియస్గా ఉన్నావు, మత్తులో ఉన్నావు, నడుస్తున్నావు, కదులుతున్నావు, పని చేసుకుంటున్నావు, కానీ నిద్రలోనే ఉన్నావు. నిద్రలే, మేలుకో. ఇది ఇక్కడున్న పాయింట్. నిద్రలే, మేల్కో. మై డియర్ ఫ్రెండ్స్, మేల్కో నాయనా. అయితే ఒక పుస్తకం చదువుతున్నావు, మొత్తం పేజీ అంతా చదువుతున్నావు, స్వర్గం ఉంది అన్నావు. ఆ స్వర్గం ఏంటి? ఆ స్వర్గం ఎలా సంభవిస్తుంది? ఆ పుస్తకం నిద్రావస్థలో ఉంది, నువ్వు చదువుతున్నావు, దాన్ని నిద్ర మేలుకొల్పుతున్నావు, నీ మనసు అటు ఇటు తిరుగుతుంది. నువ్వు ఆ పేజీ తిప్పగానే అవేర్గా వచ్చావు. ఈ పుస్తకం కాదురా, ఈ బాహ్యంగా కనపడేది కాదురా, ఆ లోపల తెరువు, లోపలికి చూడు, మొత్తం ఆ పేజీ అంతా చదువు, చదివినంతా వృధా చేయకు. అయితే నువ్వు ఈ వీధి నుంచి ఆ వీధికి, ఆ వీధి నుంచి ఈ వీధికి నడిచావు. అవేర్నెస్ ఎక్కడ ఉంది? ద హోల్ స్ట్రీట్ వితౌట్ బీయింగ్ అవేర్ దట్ యు ఆర్ వాకింగ్.
నువ్వు నడుస్తున్న విషయం మొత్తం అందరికీ తెలుస్తుందా? తెలియదు. నువ్వు నడుస్తున్నావు సంగతే తెలీదు. మొత్తం ఆ వీధంతా నడిచావు. యూ గో ఆన్ డూయింగ్ యువర్ జాబ్ వితౌట్ అవేర్‌నెస్ దట్ యూ ఆర్ వర్కింగ్. నువ్వు అనేక పనులు చేస్తున్నావు. కానీ ఎరుకతో లేవు. అవేర్‌గా లేవు. శ్వాస జరుగుతుంది. అవేర్‌గా లేవు. నీలో స్వయం ఆత్మే ఆ దేవుడు. అవేర్‌గా లేవు. స్వయం ఆత్మ శివ. అవేర్‌గా లేవు. జీవితం అంతా అన్‌కాన్షియస్‌గానే అవేర్‌నెస్ లేకుండానే బతికిపోతున్నావు. అనేక జన్మలు ఎత్తుతున్నావు, పోతున్నావు. ఏమిటి సుఖము? ఏమిటి ఉనికి ఏమిటి? ఈ ఆత్మ ఏమిటి? ఎవరో వచ్చి చెప్పాలా నీకు? ఎవరో రుజువు చేయాలా? నువ్వు బతికే ఉన్నావన్న సంగతి ఎవడన్నా చెప్పాలా ఏమిటి? నీకు తెలీదా? నాకెవడు చెప్పకపోతే నేను దేవుడు లేడు అని అంటావు. నాస్తికుడినైపోతానంటావు. నీ నాస్తికత్వం ఏంటి? దేనివల్ల నాస్తికత్వం వచ్చింది? అవేర్‌నెస్ లేకపోవడం వల్లే నాస్తికత్వం. ఆస్తికత్వం ఏంటి? తపశ్చర్య ఏంటి? నీతో నువ్వు ఉండడమే. నిన్ను తెలుసుకోవడమే. అవేర్‌నెస్. ఆధ్యాత్మికత ఏంటంటే అవేర్‌నెస్. ఆస్తికత్వం ఏంటంటే అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్ పెరిగే కొలది ఇంక ఏది అవసరం లేదు. నువ్వు నీడ్ నాట్ ఫర్ యూ టు బిలీవ్ ఇన్ సోల్. ఆత్మ అంటే నమ్మకం ఉందా అండి? నువ్వు నీ స్వయమే ఆత్మ. ఇంక నమ్మకం ఏంటి? కొంతమంది మూర్ఖులు ఆత్మ ఉందని నమ్ముతూ ఉంటారు. ఉపయోగం ఏముంది? వాడు స్వయమే ఆత్మయ్యి వాడు బతికే ఉన్నాడు. ఇంకా వాడి గోల ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఆత్మను నమ్ముతూ ఉంటారు. నువ్వు నమ్ముతావు, వాడు నమ్ముతారు. ఏమిటి ప్రయోజనం? స్వయంగా ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందయ్యా జీవితంలో? బాగానే ఉంది. నువ్వు ఆత్మని నమ్ముతున్నావు. ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? నీ జీవితంలో ఏ పరిణామ క్రమం జరిగింది? ఏదో నమ్ముతున్నావు. సచ్ బిలీవ్. 1000 సంవత్సరాలు వెతుకు. 1000 సంవత్సరాలు ఇదే రిపీట్ చేస్తున్నావు. విన్నావు. అనేక జన్మల నుంచి వింటున్నావా ఆ కథని, ఆత్మకథని? దాని గురించి ఇంకా ఆలోచించడం మర్చిపోయావు. అది అవసరం తెలుసు కదా నాకు. ఇంకా ఆలోచించేది ఏముంది అని విని మళ్ళీ హిప్నాట్ అయిపోయావు. ఆత్మ అంటే నమ్ముతున్నానండి. స్వయం ఆత్మ బ్రహ్మ, స్వయం ఆత్మ శివ. నీ స్వయమే ఆత్మ. ఎక్కడో ఉంది, ఏదో ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది కాదు. వినడం వలన ఆత్మ తెలియదు నీకు. దానివల్ల నీకు ఏ సాటిస్ఫాక్షన్ అని తెలియదు. స్వీట్ గురించి గంటల ఉపన్యాసం వల్ల నీకు ఆ స్వీట్ యొక్క మాధుర్యం అవగాహన వస్తుందా? రాదు. నీకు తెలుసు ఈ శరీరం పోతుంది, పుట్టుటయు చచ్చుట కొరకే, పుట్టుట గిట్టుట కొరకే అని నీకు తెలుసు. పైగా ఎవరు చచ్చిపోతా ఈ శరీరం పోతుందా అని భయం పట్టుకున్నప్పుడు నీకు ధైర్యం కావాలంటే ఏం చెప్పారు? ఆత్మకు చావు లేదు అని చెప్పారు. కానీ వాస్తవానికి చావులేని ఆత్మ నీ దగ్గర ఉన్నా నీ స్వయమే అది అన్న సంగతి నీకు తెలియదు. అబ్బో భలే ఓదార్పు పని వచ్చింది. ఆ మాట వింటే అమ్మాయా నా ఆత్మకు చావు లేదు అని అనుకున్నావు. అగ్ని దహింపలేదు, ఆయుధం ఛేదింపలేదు. కాబట్టి నాకు చావు వలన నాకే గోల లేదు అనుకున్నావు. అదంతా సత్యం కాదు. ఆ ఓదార్పు సత్యం కాదు. నీ అనుభవం లేకుండా సత్యం ఎలా అవుతుంది అది? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీరే అది. అది రిపీట్ చేశారు. అది లేదు, ఇది లేదని.
ఎప్పుడు అయ్యా నీ స్వయం అవుతుంది, నీ ఎరుకలో స్వయం అవుతుంది. ఎరుకతో ఉంటే వాట్ సోల్ ఈజ్, ఏంటి ఆ సోల్ అంటే ఆ ఆ స్వయం నుంచి కాన్షియస్గా ఎరుకతో ఉన్నవాడే తను తెలుసుకుంటాడు. కాన్షియస్గా ఉన్నావా లేదా? సో జీవిస్తున్నావు, బూడిద పోసుకుంటూ తిరుగుతున్నావు. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు నివురుగప్పిన నిప్పులాగా ఉన్నావు. ఆ నివురు తీసేయి, ఆ నిప్పు బయటకు వస్తుంది. నివురుగప్పిన నిప్పు, బూడిదంటే ఏమిలా నివురు. ఆ బూడిదంతా పూసుకున్నావంటే శివుడు ఆ విభూతి ఎందుకు పెట్టారంటే ఆ లోపల ఉన్నవాడు ఆ భస్మం పూసుకున్నాడు. ఆ నిప్పు ఉంది లోపల, ఆ వెలుగు ఉంది లోపల. ఆత్మ యొక్క వెలుగు ఆ నిప్పు రవ్వలాగా ఉంది. అందుకోసమే మనకి ఈరోజు అలా పెట్టుకున్నాం. కానీ నీ జీవితం అనేక జన్మలు ఎత్తుతున్నావు, పోతున్నావు, ఎత్తుతున్నావు, పుడుతున్నావు, వస్తున్నావు, వస్తున్నావు, పోతున్నావు, వస్తున్నావు, పోతున్నావు. పుట్టుటయు నిజం, పోవుటయు నిజం. జాతుష్య హై ధ్రువో జన్మ జన్మ, ధ్రువం జన్మ మృతస్య చ. మై డియర్ ఫ్రెండ్స్, live a life where you are నాట్ అన్కాన్షియస్. ఎలా అన్కాన్షియస్ లేకుండా జీవించాలి నాయన. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్గా ఉండాలి. ఎవ్రీ మూమెంట్, దట్ ఈస్ ద కీ పాయింట్. సో థ్యాంక్ యూ అప్ టు నౌ. మెడిటేషన్లో మన లోపలికి మనం వెళ్ళటంలో ఉన్న గొప్ప సంగతి ఏంటా అంటే నీకు నువ్వే స్వంతము, స్వీయము అని తెలుసుకోవడము. నీకు మరి ఎవరు లేరు. యు ఆర్ ఓన్లీ వన్ పర్సన్. దట్ ఇస్ ద గేమ్. సో థ్యాంక్ యూ. Happy day to you all. Kindly share this video and like this video. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. Thank you. Thanks for watching. Don't forget to subscribe if anybody new.